హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రిచ్ అరోమాటిక్ క్రీమీ అఫ్ఘానీ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అండ్ దీనికి కాంబినేషన్గా సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే గీ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా కర్రీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. పుదీనా, కొత్తిమీర, 5 to 6 గ్రీన్ చిల్లీస్, అల్లం, గార్లిక్, 2 ఆనియన్స్, 20 క్యాష్యూ నట్స్, ఒక 10 ఆల్మండ్స్. వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే ఒక 2 కప్స్ కర్డ్ వేసుకోవాలి, 1 ఫుల్ కప్ ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కసూరి మేతి, కొద్దిగా కొరియాండర్ పౌడర్, పించ్ ఆఫ్ గరం మసాలా అండ్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసిన చికెన్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీనిలో కొద్దిగా యాడ్ చేసి మసాలాస్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేదాకా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ బోత్ సైడ్స్ ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని గీలో యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మ్యారినేషన్ చేసిన తర్వాత మిగిలిన బ్యాటర్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని రా స్మెల్ పోయే వరకు ఒక 5 minutes పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఒక 5 minutes తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ గ్రేవీలో కంప్లీట్గా మిక్స్ అయ్యేదాకా ఒక 1 minute పాటు స్లోగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 5 minutes తర్వాత జింజర్ జూలియన్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఇది ఇంకా కుక్ అవ్వడానికి 10 minutes పడుతుంది. ఈలోగా మనం గీ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. దీనిలో చాప్డ్ గార్లిక్ యాడ్ చేసి గార్లిక్ మంచి స్మెల్ రిలీజ్ చేసేదాకా ఒక 30 seconds ఫ్రై చేయాలి. దీనిలోనే బిర్యానీ ఆకు అండ్ కొద్దిగా షాజీరా యాడ్ చేసుకొని ఒక 30 seconds పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫుల్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకొని అండ్ ఒక గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక బౌల్ కుక్ చేసుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసి ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక 30 seconds పాటు లో ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి జస్ట్ అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే గీ రైస్ మనకి రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనకి ఆఫ్ఘనీ చికెన్ కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొద్దిగా కసూరి మేతి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆఫ్ఘనీ చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ప్లేటింగ్ కోసం ఒక బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆఫ్ఘనీ చికెన్ని తీసుకొని
2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్తో టాపింగ్ చేసుకొని అండ్ లాస్ట్లో కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీ రైస్లో ఆఫ్ఘనీ చికెన్ కర్రీ వేసుకొని క్రీమీ గ్రేవీ, చికెన్ పీస్ అండ్ క్యాష్యూ నట్స్తో ఒక్క స్పూన్ తిని చూడండి. ఆ ఫ్లేవర్స్ని ఇంక మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ క్రీమీ ఆఫ్ఘనీ చికెన్ రోటీస్, బటర్ నాన్స్ అండ్ చపాతీస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆఫ్ఘనీ చికెన్ అండ్ గీ రైస్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.